భూమిపై లభించే ఒక అద్భుతమైన పోషకాహారం అదే అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు. ఆ మునగాకుతో మనం ఈ విధంగా మునగాకు పొడి చేస్తే ఖచ్చితంగా అందరికీ బాగా నచ్చుతుంది. 1 స్పూన్ ఆయిల్ వేసి 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల వేరుశనగపప్పును కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఉద్దిపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చింతపండు, ఎండుమిర్చి అన్నీ వేసి మనము దోరగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. శుభ్రం చేసి కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న 1 కట్ట మునగాకును 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఆకులో తడి ఉంటే కన్నా ఆకు రంగు మారుతుంది, చాలా సమయం పడుతుంది వేయించడానికి. అందుకే పూర్తిగా తేమ ఆరిపోయిన తరువాత మనం వేయించుకోవాలి. మునగాకు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మధుమేహం మరియు బీపీ నియంత్రణలో కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఆకు బాగా పొడి పొడిగా వేగిపోయిన తర్వాత మనం 1 స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. వెల్లుల్లిపాయలను పక్కన పెట్టి మనం వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నిటినీ మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, వేయించి పెట్టుకున్న మునగాకు అన్నీ వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు 1/2 స్పూన్ బెల్లం వేసుకోవడం వల్ల పొడి మరింత రుచిగా మారుతుంది. చివరగా వెల్లుల్లిపాయలు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆకుతో చేసే ఏ పొడికైనా మనము ఉద్దిపప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టి వేయించడం వల్ల మంచి రంగు, రుచి, వాసన మనకు సొంతమవుతాయండి. ఈ పొడిని అన్నం, ఇడ్లీ లేదా దోశలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాల్షియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటే మునగాకు పొడి రెడీ అయిందండి. మరిన్ని హెల్తీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.